ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 513 జారీ చేసింది. 19వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరగబోయే ఈ వేడుకలు మాత్రం ప్రపంచం యావత్తు శ్రీకాకుళం వైపు చూసేలా ఉండాలని నిర్వాహకులు మాత్రం కార్యాచరణ రూపొందించారు. ఈరోజు అధికారికంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి అంగట్లో 200 మందితో సామూహిక సూర్య నమస్కారాలను ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసారి మాత్రం చేపట్టే ఈ రథసప్తమి వేడుకలు మాత్రం ఆ రోజు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వారం రోజుల పాటు కూడాను భక్తులకి ఆ ఆలయ దర్శన భాగ్యాన్ని అందుబాటులో ఉంచుతారు. కాకపోతే జయంతి వేడుకల రోజున మాత్రం ఏదైతే 20వ తేదీని సోమవారం పుట్టినరోజు ఉందో ఆ రోజు తెల్లవారుజామున 2 గంటలకు కైంకర్య సేవతో ప్రారంభమైనటువంటి ఈ జయంతి వేడుకలు స్వామివారికి క్షీరాభిషేకంతో పాటు నిజరూప దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది. మిగిలిన 6 రోజుల పాటు ఆ స్వామివారిని దర్శించుకునే భాగ్యమే తప్ప ఆ నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం చేసే అవకాశం మాత్రం లేకపోవడంతో భక్తులు మాత్రం తండోపతండాలుగా తరలిస్తారు. వారికి అవసరమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాకపోతే రథసప్తమి వేడుకల పర్వదినాన విఐపీలు తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఈసారి మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ రథసప్తమి వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మాత్రం ఈరోజు హెలికాప్టర్ రైడింగ్తో పాటు రేజర్ షో 500 మందితో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాలకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కోడి రామూర్తి స్టేడియంతో పాటు ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో మాత్రం ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక చేశారు. కోడి రామూర్తి స్టేడియంలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి నమూనా దేవాలయంతో పాటు తమిళనాడు, మహారాష్ట్రకు చెందినటువంటి ప్రముఖ దేవాలయాల నమూనాలను కూడా భక్తులు సందర్శనకై మాత్రం ఈరోజు అందుబాటులో ఉంచున్నారు. వారం రోజుల పాటు చేయబడే ఈ రథసప్తమి వేడుకల విషయంలో మాత్రం జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించింది. లక్షలాది మంది భక్తులు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకునేందుకు మాత్రం అవకాశం కల్పిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఈ జయంతి వేడుకల్లో మాత్రం ఏదైతే రథసప్తమి రథాన్ని కూడాను జిల్లా నలుమూలలో ఉన్నట్టు పల్లెల్లో వాటిని మాత్రం అందుబాటులోకి ఉంచాలి. 10 రోజుల పాటు మాత్రం ప్రతి పల్లెలో కూడాను సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించి ఆ స్వామివారి తల భక్తి తత్పరతను మాత్రం ప్రజలకు తెలియజేసే విధంగా ఈసారి కార్యాచరణ రూపొందించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు మాత్రం ఈసారి చరిత్రలో నిలిచిపోతూ అనడంలో ఎటువంటి అత్యక్తులు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత ఏడాది 3 రోజుల పాటు నిర్వహించేందుకు జీవో నెంబర్ 219 జారీ చేశారు. ఈసారి మాత్రం వారం రోజుల పాటు నిర్వహించి ఈ కార్యక్రమాలకు మాత్రం 513 జీవో జారీ చేయడంతో పాటు ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పరిణామాలు తీసుకున్నారు. ప్రతిరోజు కూడాను ఆర్టీసీ కాంప్లెక్స్తో పాటు ఎక్కడైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తారో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఈ విషయంలో మాత్రం భక్తులు తాకిడి అధికంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రం ఎటువంటి తొక్కిసలాట కానీ అదేవిధంగా అలజడి కానీ లేకుండా రక్షణ చర్యలు మాత్రం చేపట్టాలి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆ జయంతి వేడుకల్లో భాగస్వామ్యం అయ్యే విధంగా మాత్రం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని చెప్పి సూచన జారీ చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు నియోజకవర్గం ఎమ్మెల్యే గుండె శంకర్ మాత్రం ఈసారి ఈ జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా చాటేలా ఈ తాలూకా ఖ్యాతి ఇనుమడింపే విధంగా ఉండేందుకు మాత్రం అన్ని విధాలను చర్యలు చేపట్టారు. ఈరోజు మాత్రం అంకురార్పణ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగబోయే ఈ రథసప్తమి వేడుకలు మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోయేందుకు ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.